అయితే నాకొక ఆలోచన వచ్చిందోళ్ళ. నాగుల చవితి నాగుల పంచమి నాడు మన ఆడపడుచులు పుట్టల కాడికి పోయి పాలు పోస్తారు కదా. ఎందుకంటే పుట్టల పాములు ఉంటాయి. ఆ పాములు పాలు తాగుతాయని నమ్మకము. కానీ ఇదివరసంది పుట్టలు దేవులు ఆడుకుంటే పోయే బదులు సప్పుజేక ఇంటి ముంగట ఉన్న బండిలా పాలు పోతే ఎట్లుంటుందని అనిపిస్తుందోలా. ఏమైందవా, బండిలా పెట్రోల్ పోతారు కానీ పాలు పోసుడేంది, బండ్ల పాలు పోసి పాములకు మొక్కుడేంది అంటారా? రాను గిదే కథ అయ్యేటట్టున్నది కదా. పారి ముచ్చటేందో క్లారిటీగా అరుచుకుందాం నడువురి. నాగుల చవితి నాడు పాలను బైకులలో పోయాలని ఎందుకన్నా ఎరికేనా? యొగ్గిందుకే గీ బండిని చూడుర్రి, వీళ్ళు కింద పడేసి మీద పడేసి ఎట్లా తండ్లాడుతురో. గీనేమో తొంగి తొంగి చూస్తాండు, ఏం కనబడుతుంది అండ్ల నీకు? కట్టె పుల్లలతో ఇటోగోలు అటోగోలు మెజలిస్తాండ్లు కదా అన్నట్టు మీకు ఈ పాటికే సమజైపోయి ఉండాలి ఇలా తండ్లాటేందుకు. ఎందుకంటే ఈ బండిలో పాము వచ్చిందోల్లా అరవంటే పామే జాక్కున్నది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజల ఒక అన్న బండి పార్కింగ్ చేసిండు. కథం అంతల్లో ఒక పామచ్చి అందులో పురుసతగా వండుకున్నది. ఇక దాన్ని బయట తీసేందుకు గింతగానం కష్టపడ్డారు. లాస్ట్కి ఏమైందంటే అబ్బర బిడ్డ బయటికి వెళ్ళింది. గీనేమో కోతుకోత చేస్తాడేంది పాముతోని. అవసరమా అనే పెద్ద మనిషి, దాన్ని ఇడిచిపెట్టు. ఆయనతో జనాలలో ఇడిచిపెట్టేవు. అయితే అదేందోనోళ్ళ ఈ నడుమ పాములు గిట్ల బైకులలో జాకుంటున్నాయి. పుట్టలలో ఉండి వాటికి బోరు కొడుతుందో లేకుంటే పెట్రోల్ వాసన వాటికి మంచిగా అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ బండి కనబడ పాపం పాములు కబ్జా చేసి పడేస్తానయ్యోళ్ళ. ఎందుకన్నా మంచిది మీరు బండి తీసినప్పుడు జర చూసుకొని తీయురి. ఏ పామ చీడ జాకుని తెలియదు ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్పలేదనద్దు.